విజయవాడలో త్రిముఖ చిత్ర బృందం సందడి చేసింది. న్యూ ఇయర్కు కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా యోగేష్, కీలక పాత్రలో జెమినీ సురేష్ నటిస్తున్నారు. వినోదం, భావోద్వేగం, సస్పెన్స్తో కూడిన ఈ చిత్రం జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిముఖ ప్రేక్షకులు మన్ననలు పొందుతుందనంటున్న చిత్ర బృందంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. మూవీతో అయితే అకీరా క్రియేషన్స్లో అయితే త్రిముఖ మూవీ అనేది ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన హీరో మరియు మన జెమినీ సురేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మూవీకి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. సరే, ఎలా అనిపిస్తుంది? మీ ఫస్ట్ డెబ్యూ మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. త్రిముఖ ఈజ్ మై ఫస్ట్ మూవీ. జనవరి 2వ తారీఖున థియేటర్స్కి రాబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ త్రూ నేను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కావటం. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారు. మన హిందీ నుంచి సన్నీ లియోన్ గారు కానీ, ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కానీ, తమిళ నుంచి మొట్ట రాజేంద్రన్ గారు కానీ, తెలుగులో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, మన జెమినీ సురేష్ గారు కానీ, చాలామందితో అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను వర్క్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో త్రిముఖ నా ఫస్ట్ మూవీ అవ్వటం నా అదృష్టం. జనవరి 2వ తారీఖు త్రిముఖ థియేటర్స్కి రానుంది. అండ్ మనతో పాటు ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ రాజేష్ నాయుడు గారు ఉన్నారు. అసలు సార్, ఈ త్రిముఖ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎలా తీసుకున్నారు? ఈ నేమ్ అనేది ఎలా తీసుకున్నారు? అది కథకు సంబంధించి ఏదైతే కథ స్టార్ట్ అవుతుందో ఒక క్రైమ్ ద్వారా ఆ క్రైమ్ చేసే పర్సన్ 3 ఫేస్ మాస్క్ వేసుకుంటాడు. అలాగే ఆ స్టోరీ కూడా ముగ్గురు మధ్య 3 టీంల మధ్య నడుస్తుంది. సో అలా త్రిముఖ అని పెడితే సరిపోతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సన్నీ లియోన్కి ఎలా, అంటే ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ స్టోరీని? ఎలా కన్విన్స్ చేశారంటే స్టోరీ పరంగా? యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్తో ఫస్ట్ మాట్లాడాను. ఆయనకి స్టోరీ చెప్పాను. ఇమ్మీడియట్గా ఆయన సినాప్సిస్ చదివి వెంటనే కాల్ చేశారు. యాక్చువల్గా చాలా బాగుంది సినాప్సిస్ అంటే, నేను ఫుల్ లెంత్ స్టోరీ చెప్పాను. సో చేద్దామని ఇమ్మీడియట్గా సన్నీతో కాంటాక్ట్ చేయించి ఆమెతో డిస్కస్ చేసి అయిపోయింది. అంటే వాళ్ళ కాన్సెప్ట్ నచ్చింది ముందు, అందువలన మనకి ఈజీ అయిపోయింది. స్టోరీ ఈజ్ అల్టిమేట్ దీనికి. ఇది కూడా మీ ఫస్ట్ డైరెక్షన్లో వచ్చిన మూవీ. అంటే ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది అంటారు జనవరి 2 తర్వాత నుంచి? అదే ఇది చాలా మంచి విషయం. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ నచ్చుతుంది. క్రైమ్ ఒకరికి, సస్పెన్స్ ఒకరికి, కామెడీ ఒకరికి, లెస్కే ఇంకా టెక్నికల్గా ఉన్న వాళ్ళకి స్క్రీన్ ప్లే కానీ ఇలా నచ్చుతుంది. అలాగే సాంగ్స్ నచ్చుతాయి. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా ఏ ఒక్కరు ఏ విషయంలో డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేలాగా ప్లాన్ చేసాం. రేపు మీరు థియేటర్కి వెళ్ళి జనవరి 2 చూసినట్టయితే డెఫినెట్గా ఈ ఫీలింగ్ మీకు వస్తుంది. మనతో పాటు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఉన్నారు, జెమినీ సురేష్ గారు. అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయన పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా మంచి విషయం అండి. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. హీరో ఇంట్రడక్షన్లో ఉంటాను, అలాగే సినిమాలో కొన్ని సీన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే థ్యాంక్స్ టు డైరెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా త్రిముఖ డెఫినెట్గా ఎంటర్టైన్ చేసే సినిమా. ఎందుకంటానంటే ఈ రోజున 2 అవర్స్ మనం థియేటర్కి వెళ్తే సినిమా నుంచి మనం కోరుకునేది ఎంటర్టైన్మెంట్. అది పుష్కలంగా ఉన్న సినిమా త్రిముఖ. సో అందుకని ఆర్టిస్టులు కూడా అందుకే దీన్ని ఒకసారి అంత ధైర్యం ఉంటే ఈ సినిమాను మనం పాన్ ఇండియా సినిమాగా తీసుకెళ్తామంటే అంత మంచి కథ, అంత మంచి స్క్రీన్ ప్లే, అన్ని వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి దీన్ని ఇతర భాషల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు మీకు సంబంధించిన వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, చాలా మూవీస్ యాక్ట్ చేశారు. వాట్స్ సో స్పెషల్ అబౌట్ త్రిముఖ? త్రిముఖ అంటే నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లా కాదు. ఖచ్చితంగా నేను అంటే వేరే సినిమాల్లో వచ్చి ఏదో 4 జోకులు వేసి పంచులేసి వెళ్ళిపోతూ ఉంటాను. బట్ ఇందులో కొంచెం సీరియస్ వేషమే. బట్ నాకు చేంజ్ లాగా అనిపించింది. అందుకే నేను నిజంగా ఒప్పుకున్నాను అనమాట. ఆయన చెప్పగానే నేను ఒకటి అడిగాను డైరెక్టర్ గారిని, హీరో గారి కాంబినేషన్ అయినా అంటే హీరో గారితోనే అన్నారు. ఓకే అన్నాను. జెమినీ సురేష్ గారిని నెక్స్ట్ మూవీలో హీరోగా కూడా చూడబోతున్నాం. వాటి మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? చేస్తున్నాండి. అయింది 2 ఫిలిమ్స్ కంప్లీట్ అని. నేనేమంటానంటే నేను ఫారెస్ట్లో ర్యాబిట్ లాంటి ఉన్నాను. ర్యాబిట్ అందరికీ కావాలి. సో అలా నేను చాలా ఏళ్ల ప్రయత్నం. ఎవరికైనా ప్రతి మనిషి జీవితంలోనూ యాక్టర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. అలాగే నాకు వచ్చే కళల్లో ఖచ్చితంగా నాకు భీమవరంలో అసలు వచ్చి నేను భీమవరంలో ఆ కోడిపందాల దగ్గరకు ఉండకపోతే సంవత్సరమే గడవదు నాకు. అది ఇంకా అది లెక్క పెట్టుకుంటున్నా, కౌంట్ డౌన్లో ఉన్నాను. త్వరలో కొత్త సంవత్సరంలో భీమవరంలో ఫ్రెండ్స్ అందరూ ఫుల్ జోష్ అండి. సో చూసారు కదా, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా అయితే త్రిముఖ మూవీ ప్రేక్షకుల ముందుకి Jan 2 రాబోతుంది. అలాగే డైరెక్టర్ రాజేష్ నాయుడు కానీ, హీరో కానీ ఎంతో కష్టపడి అంటే హార్డ్ వర్క్ చేసి పెట్టిన మూవీ ఇది. ఈ మూవీకి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. అండ్ మన జెమినీ సురేష్ గారు కూడా ఈ మూవీలో ఆకర్షణీయంగా నిలవబోతున్నారు కూడా. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.